the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్సర్సైజ్ తరంగ్ విన్యాసం అనేది వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక విన్యాసం వార్తలు నిలిచినప్పుడు ఆ విన్యాసం యొక్క పేరేంటి, ఆ విన్యాసాన్ని నిర్వహిస్తున్న లేదా ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి, ఆ విన్యాసంలో పాల్గొంటున్న దేశాలు ఏంటి, ఆ విన్యాసం యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. అందులోనూ భారత్ ఆధ్వర్యంలో, భారత్ ఆతిథ్యంలో జరిగే విన్యాసాల నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్వశ్చన్స్ అనేవి అడుగుతూనే ఉన్నారు. ఉదాహరణకు తీసుకుంటే 2024 సంవత్సరం ఫిబ్రవరి మంత్లో మన భారతదేశంలోని విశాఖపట్నం ఆతిథ్యంలో జరిగిన మిలాన్ విన్యాసం గురించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కానివ్వండి, గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కానివ్వండి క్వశ్చన్స్ అడిగారు. ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరు తరంగ్ విన్యాసం. సో రేపటి నుండి ఆగస్టు 6th, రేపు మంగళవారం నుండి ఈ విన్యాసం భారతదేశం ఆధ్వర్యంలో, భారతదేశం ఆతిథ్యంలో జరగబోతోంది. ఈ విన్యాసాన్ని ఎక్కడ నిర్వహించబోతున్నారు, ఎవరెవరు లేదంటే పార్టిసిపెంట్స్గా ఉండబోతున్నారు, వీటిని మనం చూస్తే సరిపోతుంది. సో తరంగ్ విన్యాసాన్ని ఎవరు నిర్వహించబోతున్నారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు, భారత వైమానిక దళం వారు నిర్వహించబోతున్నారు. అండ్ భారత వైమానిక దళానికి ఇండియన్ ఆర్మీ వారు, అట్ ద సేమ్ టైం ఇండియన్ నేవీ వారు సహకరిస్తున్నారు. సో ఈ విన్యాసం వచ్చేసి 2 దశల్లో జరగబోతోంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫేజ్ వచ్చేసి రేపటి నుండి ప్రారంభమవుతుంది. ఆగస్టు 6th నుంచి 14th వరకు తమిళనాడులో నిర్వహించబోతున్నారు. సెకండ్ ఫేజ్ వచ్చేసేసి ఆగస్టు 29th నుంచి సెప్టెంబర్ 12th వరకు రాజస్థాన్లో జోధ్పూర్లో జరగబోతుండే. సో ఇక్కడ దాదాపు 30కి పైగా దేశాలు పార్టిసిపెంట్స్గా ఉండే ఒక విన్యాసం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్ వరుస అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలుస్తూ ప్రపంచ దేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. మిలాన్, IFR లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహించిన భారత్ మరో కీలక విన్యాసాలకు సిద్ధమైంది. రేపటి నుండి అంటే ఆగస్టు 6వ తేదీ నుండి 2 దశల్లో జరిగే తరంగ శక్తి యుద్ధ విన్యాసాలు తమిళనాడులోని సాలూరులో ప్రారంభం కానున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో భారత నౌకాదళ సహకారంతో ప్రారంభం కానున్న ఈ విన్యాసంలో దాదాపు 30 దేశాలకు పైగా పాల్గొనబోతున్నాయి. సో ఇక్కడ ఉదాహరణకు చూస్తే భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గినియా దేశాలకు చెందిన ఎయిర్ స్టాఫ్లు, ఆర్మీ స్టాఫ్లు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ ఇలాంటివి సో మనకు విన్యాసాలు కానివ్వండి, GA ట్యాగ్స్ కానీ, యునెస్కో సంబంధిత అంశాలు కానీ, IIT సంబంధిత అంశాలు కానీ, వార్తలు సూచీలు, ర్యాంకింగ్స్, నివేదికల గురించి కానివ్వండి, అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. వాటి గురించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. వాటిని మీరు ఖచ్చితంగా చదవండి. మీరు GVK స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో మీకు CA 360 కోర్స్ అనేది అందుబాటులో ఉంది. సో మీకు సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్లోని ప్రతి పాయింట్ని కూడా మీకు నేను ఇవ్వడం జరుగుతుంది విత్ PDF. సో ఇందులో CA 360 కోర్సు, సో అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ అనేది ఇంకా అందుబాటులో ఉంచడం జరిగింది. అభ్యర్థులు అవైల్ చేసుకోండి. అండ్ స్మార్ట్ ఫోన్లతో భారత్లో దాదాపు 80 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి లభించింది అని ఐక్యరాజ్య సమితి చెప్తున్న అంశము. సో భారతదేశంలోని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రపంచ దేశాలకు కూడా మార్గదర్శకంగా ఉంది. గత సంవత్సరం కూడా IMF వారు ఇండియా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ప్రత్యేక రిపోర్ట్ కూడా ఇచ్చింది. సో ప్రస్తుతం ప్రపంచంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ అగ్రగామిగా దూసుకుపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్లో విస్తరిస్తున్న డిజిటల్ విప్లవాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెనిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సేవలను విస్తరించడంపై హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఆహారం వ్యవసాయ సంస్థ, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, రోమ్, ఇటలీ కేంద్రంగా పనిచేస్తుంది, నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడంతో గత 6 ఏళ్లలో 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. గతంలో భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్, ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలు అందుబాటులో ఉండేవి కావు. ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ వ్యవస్థ వల్ల అందుబాటులోకి వచ్చినాయని ప్రశంసించడం జరిగింది. సో ఇప్పుడు మనము ఖరీఫ్ సీజన్, సో వర్షాకాలం మాన్సూన్ టైంలో సో దేశవ్యాప్తంగా పెరిగిన ఖరీఫ్ సాగు అంట.
సో ఎవరు చెప్తున్నారు? అధికారిక గణాంకాలు ఉంటేనే మనం చెప్పుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు, ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఈ శాఖకి మంత్రిగా ఉన్నారు. సో చూస్తే దేశవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. వరి, పప్పులు, పెసర, రాగి, మొక్కజొన్న, నూనె గింజలు, చెరుకు తదితర పంటలు కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు 904 లక్షల హెక్టార్లు సాగినట్లు ప్రకటనలు తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో 879.22 లక్షల హెక్టార్లునే రైతులు పంటలను సాగు చేశారని, అదేవిధంగా గత ఏడాది 263.01 లక్షల హెక్టార్లు వరి సాగు కాగా ఈ ఏడాది 276.91 హెక్టార్లో సాగు చేశారంట. సో ఏం లేదు, ఖరీఫ్ సీజన్ అనేది అద్భుతంగా ఉంది. సో సాగు ప్రాంతం అనేది పెరుగుతుందని చెప్పేసి అంశాలు. ఈ గణాంకాలు అన్నీ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఎంఎస్పి ఎన్ని పంటలకు ప్రకటించారు, ఏ పంటకు అత్యధికంగా ఎంఎస్పి రేట్ని పెంచారు, ఇటువంటి మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ అవయవాల రవాణాకు కేంద్రం మార్గదర్శకాలు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో అవయవ రవాణాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్. సో ఇక్కడ అవయవాలను అత్యంత వేగంగా రవాణా చేసి అవసరమైన వారికి అమర్చి ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వారి ప్రాణాలను కాపాడేందుకు అవలంబించాల్సిన ప్రామాణిక పద్ధతిని రీసెంట్గా కేంద్రం విడుదల చేసింది. నీతి ఆయోగ్, నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ వంటి సంస్థల భాగస్వామ్యంతో వైద్య శాఖ దీన్ని రూపొందించిందంట. వాయుమార్గం, అంబులెన్స్, మెట్రో, డిఫెన్స్, రోడ్డు మార్గం, రైలు, జల మార్గాల్లో అవయవాలను రవాణా చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన పద్ధతిని నిర్దేశించడం జరిగింది. మానవ అవయవాలను దేశ భూభాగంలో మాత్రమే రవాణా చేయాలని స్పష్టం చేసింది. సో ఇంపార్టెంట్. అండ్ 2050 సంవత్సరం తర్వాత ఎప్పుడైనా ప్రపంచం అంతం కావచ్చు అని చెప్పేసి ఒక కాషన్, హెచ్చరిక ఎవరు చేస్తున్నారు? పర్యావరణానికి సంబంధించి ఎటువంటి విపత్తులు ఉండబోతున్నాయి. సో వాతావరణ మార్పులే కారణం. సో వాతావరణ మార్పులు, యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల మానవుడు తన అవసరాల కోసము పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రమూ తప్పులేదు. సో అవి ప్రతిఫలం. ఇక్కడ చూడండి, వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం అంతమయ్యే పరిస్థితులు ఎంతో దూరంలో లేవని పరిశోధకులు హెచ్చరించారు. 2050 సంవత్సరం తర్వాత వచ్చే 6000 ఏండ్లలో వరుస విపత్తులు ఎప్పుడైనా మొదలవచ్చని వెల్లడిస్తున్నారు. వచ్చే 15 ఏళ్లలో అట్లాంటిక్ మెరిడినల్ ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్ వ్యవస్థ పతనం అవుతుందని, ఈ పరిణామం అనేది జీవవర్ణ వ్యవస్థ, మానవ సమాజాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? సో టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్, పాట్స్డమ్ వాతావరణ ప్రభావ పరిశోధక సంస్థలు వారు చెప్తున్నారు. సో ఎవరు పరిశోధన చేశారు, ఏం చెప్తున్నారు, ఎప్పటి వరకు? సో ఇక్కడ చూడండి, మరి ఇక్కడ చెప్పినట్టుగా AMOC అంటే ఏంటి, జాగ్రఫీకి సంబంధించిన కాన్సిక్వెన్స్ ఏంటో ఒకసారి చూడండి, సరిపోతుంది. అండ్ అంతరిక్షంలో అద్భుత నిధిని నాసా ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. సో దానికి సంబంధించి మరొక అంశము, నాసా ఇప్పుడు అంతరిక్షంలో ఒక అద్భుత నిధిని కనుగొంది. 100 కోట్ల రూపాయల విలువైన బంగారం, ప్లాటినం, ఇతర విలువైన లోహాలను అన్వేషించింది. 1852లోనే అన్నీబలే డి గాస్పరిస్ అనే ఒక శాస్త్రవేత్త కనుగొన్న గ్రహశకలం 16 దానిపై 140 మైళ్ళ వ్యాస పరిధిలో బంగారము, నికెల్, ప్లాటినం లోహాలు ఉన్నట్టు తెలుపుతున్నారు. అంగారక గృహగ్రహం మధ్య ఉన్న ఈ గ్రహశకలంలో దాదాపు $1,00,000 క్వాడ్రిలియన్ విలువైన లోహాలు ఉన్నట్లు నాసా తెలిపింది. సో ఇది ఇక్కడ మరి తీసుకురావడం అంత సులభం కాదంటున్న శాస్త్రవేత్తలు. గుర్తుపెట్టుకోండి, ఏ గ్రహం పైన లేదా దేనిపైన ఎవరు చేసిన పరిశోధన. అండ్ కాకతీయుల శిల్పాలకు పునరుజ్జీవం. సో కృత్రిమ మేధను ఆధారంగా తీసుకొని పునరుజ్జీవం, శిథిలమైన విగ్రహాలు కానీ ప్రాంతాలు కానీ ఉంటాయి కదా, వాటికి పునరుజ్జీవాన్ని తీసుకురావడం కృత్రిమ మేధను ఆధారంగా చేసుకొని. సో ఇక్కడ శిథిలమైన వాటికి కృత్రిమ మేధ సహకారంతో పూర్తి రూపం, ఆ తర్వాత చిత్రాలు గీయించి సిమెంట్ విగ్రహాల తయారీ, పురావస్తు ఔత్సాహికుల కృషి అనేది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే ములుగు జిల్లా రామప్ప ఆలయంలోని గోడలపై నాట్యభంగిమలో ఉన్న అందమైన సాలభం జిక్కల శిల్పాలు చూడగానే ఎంతో ముచ్చటిస్తుంది. అంతలోనే ఈ శిల్పానికి చేయి విరగకుండా ఉంటే ఎంత బాగుండని, ఈ బొమ్మకు కాళ్ళు ఉండుంటే ఇంకా ఎంత అందంగా ఉండేదన్న భావన మనకు కనిపిస్తుంది. విరిగిన శిల్పాలు ఏవైతే ఉంటాయో వాటికి మళ్ళీ పూర్వరూపం తీసుకురావడం సాధ్యం కాకుండా కాకతీయుల కాలం నాటి 150 శిథిల శిల్పాలను అచ్చుగుద్దినట్టు రూపొందిస్తున్నారు రీసెంట్గా శాస్త్రవేత్తలు. టార్చ్ టీమ్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ కల్చర్ అండ్ హెరిటేజ్ సంస్థ వారు దీనికి చొరవ తీసుకోవడం జరుగుతుంది. ఏం లేదు, శిథిలావస్థలో ఉన్న లేదా విరిగిపోయిన
కూలిపోయిన వాటికి మళ్ళీ పునరుజ్జీవం తీసుకురావడం సిమెంట్తో. అండ్ రీసెంట్గా 69th శోభా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అనేవి సౌత్కి సంబంధించి వార్తల్లోకి వచ్చినాయి. సో ఇందులో ఉత్తమ చిత్రం కానీ ఉత్తమ నటుడు కానీ ఎవరో ఒకసారి చూద్దాం. రీసెంట్గా హైదరాబాద్ వేదిక జరిగిన ఈ అవార్డ్ సెరమనీలో ఇవి వెలువడ్డాయి. సో ఉత్తమ చిత్రం బలగం, ఉత్తమ నటుడు నాని, ఉత్తమ నటి కీర్తి సురేష్, ఉత్తమ దర్శకుడు వేణు ఎల్దండి, అండ్ ఉత్తమ పరిచయ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరా మూవీకి, అండ్ శౌర్యు హాయ్ నాన్న మూవీకి, అండ్ ఉత్తమ చిత్రం క్రిటిక్స్ బేబీ. సో నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ నటుడు క్రిటిక్స్ అంటే విమర్శకుల ప్రకారం నవీన్ పోలిశెట్టి, సో మిస్టర్ అండ్ మిస్సెస్ పోలిశెట్టి సినిమాకి గాను. ఉత్తమ సహాయ నటుడు రవితేజ, వాల్తేరు వీరే గాను. సో ఇవి జస్ట్ చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానివ్వండి, ఆస్కార్ అవార్డ్స్ కానీ వాటి గురించి ఎక్కువగా అడిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మన ప్రాంతానికి సంబంధించి కాబట్టి జస్ట్ చూసే అవకాశం ఖచ్చితంగా చూడండి. అండ్ ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు జరగబోతున్నాయి. నెక్స్ట్ ఈ కమింగ్ వీక్లో ముగింపు వేడుకలను చూస్తున్నాం. జూలై 26న ప్రారంభమైన ఆగస్ట్ 11th వరకు ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ముగింపు వేడుకల్లో పదకదారిగా మను భాకర్ని ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే ఒలింపిక్స్లో 2 పథకాలను సాధించారు, బ్రాంజ్ మెడల్స్ని సాధించారు. సో ఒకటేమో టీమ్గా ఒకటేమో ఇండివిజువల్గా. సో ఇక్కడ చూస్తే ప్యారిస్ ఒలింపిక్స్ మను భాకర్కు అరుదైన గౌరవం. సో ప్యారిస్ ఒలింపిక్స్ పోటీల ముగింపు వేడుకల్లో భారత షూటర్ మను భాకర్ పతాకధారిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది. మను భాకర్ ఈ ఒలింపిక్స్లో 2 కాంస్య పథకాలు సాధించి రికార్డు సృష్టించారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో 4వ స్థానంలో నిలిచి త్రుటిలో మరో కాంస్య పథకాన్ని కోల్పోయారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 11న ఒలింపిక్స్ ముగింపు వేడుకలు జరగనున్నాయి. అండ్ జకోవిచ్ కళ నెరవేరగా నిన్నటి రోజున జరిగిన ఫైనల్. సో ప్యారిస్ ఒలింపిక్స్లో టెన్నిస్ సింగిల్స్ మెన్స్ విజేతగా నోవాక్ జకోవిచ్ సంచలనం సృష్టించాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కెరీర్లో 24 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్, 7 ATP ఫైనల్స్ టైటిల్స్, 8 సార్లు నెంబర్ 1గా ఏడాది ముగింపు, 2 సార్లు కెరీర్ గోల్డెన్ మాస్టర్ సిరీస్ టైటిల్స్, డేవిస్ కప్ విజేత, 428 వారాల పాటు వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ అద్భుత ఆటతీరుతో సాధించిన అసాధారణ ఘనతలు. అయితే ఇన్ని గొప్ప విజయాల తర్వాత కూడా జకోవిచ్ కెరీర్లో ఒలింపిక్ స్వర్ణ పథకం ఒకటి ఇప్పటివరకు లోటుగా ఉండిపోయింది. నిన్నటి రోజున స్వర్ణ పథకాన్ని గెలుపొందాడు. సో చార్లెస్ అల్కరాజ్ పైన విజయాన్ని సాధించడం ద్వారా. సో మీకు ప్యారిస్ ఒలింపిక్స్ పైన ప్రత్యేక వీడియోలు అందించడం జరుగుతుంది. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఆ స్పెషల్ వీడియోస్ అనేవి అందించడం జరుగుతుంది CA 360 కోర్సులో. సో CA 360 కోర్సులో మనకు క్రీడా సంబంధిత అంశాలు డిస్కస్ చేస్తాం కదా. మీకు మధ్య మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ స్పెషల్ వీడియోస్ కూడా ఇస్తున్నాను. సో మీకు ప్యారిస్ ఒలింపిక్స్ చరిత్ర, ప్రాముఖ్యత, ఎప్పుడు స్టార్ట్ అయినవి, ఇవన్నీ కూడా ఆధారంగా చేసుకొని ప్రస్తుతం జరిగిన ఒలింపిక్స్ యొక్క ఫలితాలు ఇవన్నీ కలిపి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. 2 పార్ట్స్లో ఇస్తాను. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే తరంగ్ ఎక్సర్సైజ్ భారతదేశం ఆతిథ్యంలో, అండ్ స్మార్ట్ ఫోన్లతో భారత్లో 80 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి అనే అంశము, దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు ఏ విధంగా ఉంది అని చెప్పేసి, అండ్ అవయవాల రవాణాకు కేంద్రం మార్గదర్శకాలు, నెక్స్ట్ 2050 తర్వాత ఎప్పుడైనా ప్రపంచం అంతం కావచ్చు అని కాషన్, అంతరిక్షంలో అద్భుత నిధిని కనుగొంది నాసా, అండ్ కాకతీయుల శిల్పాలకు పునరుజ్జీవనం అంశము, అండ్ 69th శోభా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్, అండ్ ప్యారిస్ ఒలింపిక్స్ మను భాకర్కి దక్కిన అరుదైన గౌరవం, అండ్ స్వర్ణం గెలుచుకున్న నోవాక్ జకోవిచ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.